మనకి ఎంసీసీ కౌన్సిలింగ్ అలాగే స్టేట్ కౌన్సిలింగ్ కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉండడం వల్ల కొంతమంది విద్యార్థులకి ఏంటంటే ఏఐక్యూ కోటాలో కొంతమందికి సీట్స్ రావచ్చు అంటే ఎంసీసీ కౌన్సిలింగ్లో, అలాగే స్టేట్ కౌన్సిలింగ్లో కూడా కొంతమందికి సీట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అనేది మీకు సందేహం ఉంటుంది కదా. సో నాకు 2 సీట్లు వచ్చే, నేను బెటర్ ఆప్షన్ చూస్ చేసుకుంటాను. అలాంటప్పుడు రిమైనింగ్ సీట్ని ఏం చేయాలి అంటే రిజిగ్నేషన్ ఇస్తాం. సో రిజిగ్నేషన్ చేయడానికి మనకి అవకాశం ఇస్తూ ఉంటుంది ఎంసీసీ అలాగే స్టేట్ కౌన్సిలింగ్ కూడా. సో ఇప్పుడు దానికి సంబంధించిన అప్డేట్ ఏనండి. చాలా మందికి ఏంటంటే ఎంసీసీ కౌన్సిలింగ్ రిజల్ట్స్ ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిపోయాయి చాలా రోజులు. బట్ ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఏంటంటే స్టేట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసాయి ఎంబీబీఎస్ సీట్స్కి సంబంధించి. సో ఇప్పుడు విద్యార్థులు చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకు అవకాశం ఉందా లేదా రిజిగ్నేషన్ ఇవ్వడానికి అనేది వాళ్ళకున్న డౌట్. సో మీకు రిజైన్ చేయడానికి అయితే అవకాశం ఇచ్చింది ఎంసీసీ. సో ఎవరికైతే రౌండ్ 1లో లేదు అంటే రౌండ్ 2లో సీట్స్ వస్తాయో అలాంటి విద్యార్థులు ఎవరైనా ఇప్పుడు రిజిగ్నేషన్ ఇవ్వాలి అనుకుంటే, ఎందుకంటే వాళ్ళకి కొన్ని స్టేట్స్ ఏంటంటే రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసినాయి కదా. సో అందులో కనుక సీట్ వస్తే మీరు రిజిగ్నేషన్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటికి అంటే 30వ తారీఖు సెప్టెంబర్ 1 గంట నుంచి 30వ తారీఖు సెప్టెంబర్ 4:30 వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు. సో హరియప్, ఎవరైనా రిజిగ్నేషన్ ఇవ్వాలి అనుకుంటుంటే ఎంసీసీ కౌన్సిలింగ్కి సంబంధించిన సీట్కి ఇప్పుడే ఇచ్చేయండి, ఓకేనా. సో ఇదండి ఇవాల్టి అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.